హలో. మనలో చాలామంది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ మనకి తెలియని చాలా విషయాలైతే గనక రైల్వేస్ మనకి ఇస్తున్నాయి. వాటిలో ఒకటైన ట్రైన్ టికెట్ ట్రాన్స్ఫర్ ఫీచర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ట్రైన్ టికెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? దీనికి ఎలిజిబుల్ ఎవరు? ఎలా అప్లై చేయాలనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ట్రైన్ టికెట్ ట్రాన్స్ఫర్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, లేదంటే మీ సర్కిల్లో ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ట్రైన్స్లో ప్రయాణం చేస్తే కనుక వారికి మీరు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియపరచండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మొట్టమొదటిగా ట్రైన్ టికెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ప్రయాణం చేస్తున్న టికెట్ ఏదైనా కారణం వల్ల మనం క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక దానిని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా మరో వ్యక్తికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ట్రైన్ టికెట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీగా పిలవడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు, అసలు దీని అవసరం ఎలా పడుతుంది, బెనిఫిట్స్ ఏంటి అనే విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక చిన్న ఉదాహరణ ఇక్కడ మాట్లాడుకుందాం. మీరు ఎవరిదన్నా ఒక మ్యారేజ్కో లేదా ఏదైనా ఫిక్స్ డేట్ ఫంక్షన్కో మీరు 2-3 నెలల ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేస్తారని అనుకుందాం. కానీ ఏదైనా కారణం వల్ల మీరు ట్రావెల్ చేయలేకపోతున్నారు. ఆ రోజు అదే ఫంక్షన్కి మీరు మీ బదులుగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో సపోజ్ మీ భార్యనే పంపించాలనుకున్నారనుకుందాం. భార్య లేదా మీ భర్తని పంపాలనుకుంటే కనుక అప్పుడు మీరు మీ టికెట్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఆ ట్రావెల్ ఎవరైతే పంపాలనుకుంటున్నారో వారి పేరుకి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బెనిఫిట్ ఏంటి ఇక్కడ మీరు గమనించింది? ఒకవేళ అలాంటి ఫెసిలిటీ లేకపోతే మీరు మీ టికెట్ని క్యాన్సిల్ చేసి ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వేస్ట్గా పోయి ఉండేవి. అండ్ ఎవరినైతే మీరు పంపాలనుకుంటున్నారో వారికి వేరేగా టికెట్ బుక్ చేయాలి. ఒకవేళ సీట్స్ దొరకకపోతే తత్కాల్ ట్రై చేయాలి. తత్కాల్ ఛార్జెస్ వేరేగా మీరు భరించాలి. అది కూడా దొరకకపోతే మెరో హెడేక్. సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిన మీ టికెట్ని వృధాగా పోనీయకుండా మీ ఫ్యామిలీ మెంబర్కి ఎటువంటి క్యాన్సిలేషన్ లేదా రీబుకింగ్ ఛార్జెస్ యొక్క బర్డెన్ లేకుండా మీరు ఈజీగా ప్రయాణం అయితే చేయొచ్చు. ఇది ఒక ముఖ్యమైన బెనిఫిట్. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది ఎవరికి ఎలిజిబుల్? మీరు కనుక మీ టికెట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక ఇది టిపికల్గా జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్సెప్ట్ కొన్ని కేసెస్లో అదేంటంటే మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయితే కనుక ఆన్ డ్యూటీ లేదా వేరే కారణం మీద మీరు ట్రావెల్ చేస్తుంటే మీరు కనుక ఆ జర్నీ క్యాన్సిల్ అయితే కనుక మీ కొలీగ్ కానీ మీ కో సర్వెంట్ కానీ మీరు టికెట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఎలా ఉంది ఈ ఫీచర్? చాలా యూస్ఫుల్ ఫీచర్ కదా. మరో కండిషన్ ఏంటంటే దీన్ని మీరు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు మీ నుంచి మీ వైఫ్ లేదా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తిరిగి మరి ఆ వ్యక్తి తిరిగి మీకో లేదా మరెవరికో ట్రాన్స్ఫర్ చేయడానికి రైట్స్ లేవు. అంటే ట్రాన్స్ఫర్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హౌ టు అప్లై ఫర్ దిస్ ఫీచర్? దీన్ని ఎలా అప్లై చేయాలి? ఒకవేళ మీరు మీ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే కనుక దీంట్లో మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకున్న టికెట్ అయితే కనుక రైల్వే కౌంటర్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ఏదైతే కనుక మీరు అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారో ఆ ట్రైన్ డిపార్చర్ టైం నుంచి 24 hours మినిమం కనీసం ఉండాలి. అంటే ఆ ట్రైన్ ఎక్కడైతే కనుక స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి ఆ టైం నుంచి 24 గంటల ముందు కనీసం మీరు మీ పేరు చేంజ్ చేసుకోవడానికి, అంటే ప్యాసింజర్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం మీరు అప్లై చేయగలరు. ఇంకా ముందుకు వస్తే మీకు పర్మిషన్ లేదని అర్థం. సో ట్రైన్ టికెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీస్ ఏంటో మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ విషయం తెలియని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.